ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్న యాత్ర అనంతపురం జిల్లా వరకు సాగనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాతన మీదుగా తుగ్గలికి చేరుకుంటుంది. 10 గంటలకు సీఎం జగన్ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత జొన్నగిరి మీదుగా అనంతపురం జిల్లా గుత్తి చేరుకుంటారు. అక్కడి నుంచి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, అలాగే ఆకుతోటపల్లి, సంజీవపురం వరకు కొనసాగుతుంది. సంజీవపురం శివారులో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రి ఆయన బస చేస్తారు. రైట్, ఇవాళ 4వ రోజు బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో 4వ రోజు బస్సు యాత్ర, సో గత 3 రోజులుగా చూస్తున్నాం అదే ప్రజాస్పందన, ఆలస్యంగా సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మొదలైందా 4వ రోజు యాత్ర? అవ్వకపోతే కనుక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పత్తికొండ శివారులోని కేజీఎన్ ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, ఆయనకి వ్యక్తిగత విజ్ఞప్తులు ఇచ్చేందుకు కూడా చాలా మంది రావడం జరిగింది. ఇప్పుడే మనం గత 3 రోజులుగా చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ ప్రజాస్పందన పెద్ద ఎత్తున లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఆయనతోటి మాట్లాడిన తర్వాత ఆయనతోటి కరచాలం చేసేందుకు పెద్ద ఎత్తున అందరూ కూడా రావడం జరిగింది. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. సార్, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? సార్, మధ్యకర మండలం సార్, మధ్యకర గ్రామ పంచాయతీ అడ్వైజర్. మీరు గత 3 రోజులుగా పాదయాత్ర చూసింది, అదే బస్సు యాత్ర చూసినది ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా మీరు ఏ విధంగా అనంతపురం జిల్లాలో స్వాగతం పలకబోతున్నారు ఇప్పుడు? సార్, అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి సార్కి అనంతపురం జిల్లాలో స్వాగతం పలికేదానికి ప్రేక్షకులంతా, మన ఊరు ప్రజలంతా, ఏపీ ప్రజలంతా ఉన్నారు, ముందంజలో ఉన్నారు. ఈ 3 రోజులు మనకి మన నియోజకవర్గంలో పూర్తిగా సార్కి సుస్వాగతం పలికి ఘన స్వాగతం పలికినట్ల మొత్తం మీకు కూడా తెలుస్తుంది. ముందుగా ఇక్కడ పత్తికొండ నియోజకవర్గంలో మేము శ్రీదేవమ్మ మేడంకి ముందుండి అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి మేమంతా పత్తికొండ కాన్స్టిట్యూషన్ ప్రజలంతా ముందుగా ఉన్నామని తెలియజేస్తున్నాను. నువ్వు చూడడానికి వచ్చావా ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను దేవరకొండ మండలం చూడడానికి వచ్చినాను. నేను 3 రోజుల నుంచి అన్న కోసం చూస్తున్నాను, కానీ దొరకడం లేదు. ఇంత ఎండలో కూడా స్థలం దొరకకుండా ఉంది. మనకి ఇంత ఎండ ఉంది కదా, పోదాం ముందు కంటే కూడా పోవడానికి వీలు కావడం లేదు. ఇంత జనాభా వస్తున్నారు. జనాభా కాదు, ఈ జనాభా చూస్తేనే మంచికి ఉడకకి తట్టుకోలేకుండా అంత జనాభా వస్తున్నారు. నిన్న యమునూరులో కూడా భారీగా జనాభా వచ్చినారు. జనాల్లో తట్టుకోలేక రాత్రి 1 గంటకు వచ్చినాం మేము ఇంటికి. ఆ జనాల్లో నుంచి బయటకు వచ్చే వరకు 1 గంట అయింది. మాకి ఏదో విధంగా జగన్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. జగన్ ని కలుస్తాము. జగన్ ని 100% ఈసారి 175 ఖచ్చితంగా గెలిపిస్తాము. ఈ నాయలు 3 పార్టీలు కలిసినాయి. ఈరోజు 3 పార్టీలు 10 పార్టీలు కలిసినాయి. వాళ్ళు జగన్ ఒక్కడే ఉన్నాడు. మగాడు ఎవడంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక మగాడు ఎవడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంత గర్వంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కడు ఉన్నాడు. తల్లిదండ్రులకి పుట్టిన తర్వాత కొడుకు తల్లిదండ్రుడు పేరే చెప్తాడు కానీ వేరే పేరు చెప్పకూడదు. ఇవన్నీ నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ మొత్తం నరేంద్ర మోడీ పిల్లలిల్లు. పవన్ కళ్యాణ్ మోడీ కొడుకు, చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్, లోకేష్. సార్ వచ్చినారని ఇక్కడికి చూసేకొచ్చినాం సార్. దేవనకొండ మండలం జిల్లెటబుడుకల సార్ నాది. అక్కడి నుంచి వచ్చినాం సార్. సార్ని ఫీజు రీఎంబర్స్మెంట్లో చదువుకున్నారు. ఏ విధంగా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎలా లభించిందమ్మా? మాకు ఏం ఫీజు కట్టించుకోలేదు సార్, ఫ్రీగా చదివించినారు సార్. సారు ఎంఎస్సి బీఈడి కంప్లీట్ అయింది సార్ నాది. సార్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు ఇష్టం సార్. మా అమ్మకు కూడా ఆపరేషన్ సార్, అందుకు మాకు ఇష్టం సార్. సార్ వాళ్ళు సార్ని చూసేకొచ్చినాం సార్, అంతే సార్. ఎంత దూరం నుంచి వచ్చావమ్మా నువ్వు? మేము 60 కిలోమీటర్ల నుంచి వచ్చినాం సార్, అంతే సార్. ఇక్కడ అంటే నీకెందుకు అంత అభిమానం ఆ కుటుంబం అంటే? అసలు మాకు హెల్ప్ చేసినారు సార్. సార్ మేము ఆ కుటుంబం అంటే చాలా ఇష్టం సార్. మా నాన్న కూడా ఆ కుటుంబం తరఫున సర్పంచ్గా గెలిచినారు సార్. మాకు హెల్ప్ చేస్తున్నారు సార్ అప్పటి నుంచి. కానీ ఇప్పుడు కానీ మాకు చదువుకు సంబంధించి హెల్ప్ చేస్తున్నారు సార్. అందుకు సార్ని చూసే కన్నా వచ్చినాం సార్. ఎంతమంది అమ్మా మీ కుటుంబంలో? నీ సోదరులు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్, మేము 4 సార్, మా అమ్మ నాన్నకి. ఇక్కడ చూడొచ్చు, అంటే నిజంగా చాలా ఉద్వేగభరితమైన క్షణాలు. ఇక్కడ మనం చూస్తే కనుక అశేష జనం పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. బస్సు యాత్రకి విశేష స్పందన లభిస్తుంది. జనస్పందన చూసి జనంలోకి రావాలంటే మిగతా వాళ్ళు కూడా కొంత భయపడే పరిస్థితి. కానీ ఇక్కడ వికలాంగురైనప్పటికీ కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు చాలా సుదూర ప్రాంతం 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. ఆ కుటుంబం అంటే మాకు ఎంతో ప్రాణం, ఎంతో అభిమానం అనేది ఆమె చెప్తున్నమాట. ఇక మనం చూస్తే కనుక చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే బయలుదేరిపోతున్న నేపథ్యంలో అందరిలోనూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం ఉంది. ఈ నేపథ్యంలో మరికొంతమందితో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర 4వ రోజు ప్రారంభం కాబోతుంది. మీరు ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? మీ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే మీరేం చెప్తారు? సార్, మాది మంత్రాలయం మండలం, మంత్రాలయం నియోజకవర్గం. బాలనాగిరెడ్డి సార్ తరపున వచ్చినాము. అక్కడ జగన్ సింగల్గా ఉన్నాడు, ఇక్కడ బాలనాగిరెడ్డి సింగల్గా ఉన్నాడు. ఈ తూరే జగన్ సీఎం అయితే తెలుగుదేశం వాళ్ళ జెండా తెలుగుదేశం వాళ్ళకి మడతి పెట్టించి వాళ్ళకి కట్చిప్ మాదిరిగా ఇస్తాము, గుర్తుగా అది. ఏమి మరి నెక్స్ట్ చంద్రబాబు నాయునికి పింఛన్ మా ప్రభుత్వంలోనే వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం సార్. పింఛన్ ఆయన వయసు అయిపోయింది, పింఛన్ మళ్ళీ మా ప్రభుత్వంలోనే పింఛన్ రావాలి ఆయనకి, మేమే పింఛన్ ఇప్పిస్తాం. అది సార్ మాకు. సార్, మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు జనం ఎండల చేతులు లెక్క చేయకుండా మీరంతా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ విధంగా మీరు ఆయన అండగా నిలబడబోతున్నారు? కార్యకర్తలుగా కావచ్చు, ప్రజలుగా కావచ్చు, మీరు ఏం చెప్తారు? అన్న, మేము మంత్రాలయం నుంచి వచ్చినాము. నిన్న కూడా ఎమ్మినూరులో జరిగిన సభకు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద అభిమానంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఉన్నటువంటి మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, వయస్సుతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి, రాజకీయాలు చూడకుండా, కులం మతం రాజకీయాలు అస్సలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఒక లక్ష్యంగా మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్క హామీను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన మంత్రాలయం నియోజకవర్గంలోని బాలనాగిరెడ్డి గారు వరుసగా 4వసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందబోతున్నారని నేను వచ్చారు. చాలా మంది చాలా ఉత్సాహంగా మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సార్, మేము కర్నూలు నుంచి వచ్చినాము. గత 3 రోజుల నుంచి మేము నన్ను టోల్గేట్ నుంచి ఇప్పటి వరకు జస్ట్ జగన్ ని చూడడానికి మేము సొంత ఖర్చులు పెట్టుకుని మరి ఉదయం రాత్రి 1 గంట ఇంటికి పోయి పొద్దున 6 గంటలకు లేచి మరి 6 గంటలకల్లా ఒక డ్యూటీ పోయేటోళ్ళు కూడా కొంచెం లేట్ పోవచ్చు. కానీ మేము జగనన్న కోసం చూడడానికి మాత్రం మేము ఒక్క క్షణం కూడా ఎదురు మిస్ కాలేదు. కానీ ఖచ్చితంగా మేము చూడడానికి వస్తున్నాము. ఇన్నే కాదు, మొత్తం సభ అయిపోయేంత వరకు, ప్రోగ్రామ్స్ అయిపోయేంత వరకు ప్రతి క్షణం నిలబడే ఉన్నాం మేము. మీ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందమ్మా ఈ 5 ఏళ్లలో? అంటే ఏం చెప్తారు? మీ నియోజకవర్గం కానీ మీ ప్రాంతం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందింది? బ్రహ్మాండంగా జరిగింది సార్. ఎట్లా అంటే మామూలుగా కాదు. చిన్నప్పుడు మేము చదువుకున్న రోజులు అయితే పోయేటప్పుడు అయితే ఏది ఒక్కటి కూడా గుర్తులేదు. ఈ రోజు పిల్లలు చెప్తున్నారు ఇది రైతు భరోసాది, ఇది సచివాలయం అని పిల్లలు ఒక దారి చూస్తున్నారు. చదువు లేని వాళ్ళకి, చదువు తెలియని వాళ్ళకి సచివాలయం మా వాలంటీర్కి మా అని చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లలకి చదువు అలా ఉంది. కానీ గతంలో గోడలకి పెయింట్ కూడా లేదు. మేము చదువుకుని పోతే బట్టలకి అంటుకుంటేది. ఈ రోజు పోయి చూడండి ఎలా ఉన్నాయో. ఆ కలర్ఫుల్ కానీ, ఆ టైల్స్ కానీ, ఆ వాష్రూమ్స్ కానీ, వాష్రూమ్స్ అయితే మేము చదువుకున్న చిన్నప్పుడు 6వ తరగతి 10వ హై స్కూల్లో చదివేటప్పుడు అయితే అది చెప్పకూడదు. అది జరిగిన మీకేనా అందే అసలు? సార్, మా చాలా పెద్ద కుటుంబము. దగ్గర మేము 7 మంది అన్న తమ్ములం ఉండేది. ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకి కానీ, ప్రతి ఒక్కరు అమ్మఒడి కానీ, చేయుత కానీ, లాస్ట్కి లోన్లు కానీ ప్రతి ఒక్కటి మాకి అందినాయి సార్. మొత్తంగా మనం చూసుకోవచ్చు అంటే భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా ఈ టెంట్ వద్దకు ఇప్పటికే చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, వ్యక్తిగత విజ్ఞప్తులు సైతం ఆయనకి వినతిపత్ర రూపంలో ఇచ్చేందుకు కూడా చాలా మంది రావడం జరిగింది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడే బయలుదేరబోతున్నారు. ఇందుకు సంబంధించి మనం చూస్తే కనుక ఈ రోజు దాదాపుగా 110 కిలోమీటర్ల మేర ఆయన బస్ యాత్ర ఉండబోతుంది. కర్నూలు శివార్లోని పత్తికొండ నియోజకవర్గంలో ఆయన ఇక్కడ యాత్ర ప్రారంభించిన తర్వాత దాదాపుగా 6 అసెంబ్లీ ప్రాంతాల్లో ఆయన యాత్ర కొనసాగబోతుంది. ఆ తరువాత ఆయన కర్నూలు ముగిసిన తర్వాత అనంతపురం పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. అనంతపురం పార్లమెంట్ తర్వాత ఆయన సత్యసాయి జిల్లాలో రాత్రికి చేరుకుని అక్కడే బస్సు అయిపోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్.